హార్మూజ్ జలసంధిలోని ఓ భారీ ద్వీపం కేష్ ఐలాండ్పై అమెరికా కన్నేసింది. ఇది కూలితేనే హార్మూజ్ పై పట్టు సాధించగలము అని ట్రంప్ భావిస్తున్నారు. దాదాపు 1445 చదరపు కిలోమీటర్లు ఉన్న ఈ ద్వీపానికి ఒకప్పుడు ఓపెన్ మ్యూజియంగా పేరుంది. ఇప్పుడు ఇరాన్ అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీగా మారింది. కేష్ ఐలాండ్లోని దుర్భేద్యమైన భూగర్భ గుహలను ఇరాన్ తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం సైనిక స్థావరంగా మార్చేసింది. దీనిలో సొరంగ మార్గాలలో క్షిపణులు, ఇతర ఆయుధాలను భద్రపరిచింది. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా దీన్ని సిద్ధం చేసింది. తగిన వెంటిలేషన్, అత్యవసర విద్యుత్ సరఫరా, క్షిపణులను వేగంగా తరలించేందుకు రైల్ నెట్వర్క్ను ఏర్పాటు చేసింది. ఇరాన్ తలుచుకుంటే ఈ మిసైల్ సిటీ సాయంతో హార్మూజ్ను తక్షణమే మూసేయగలదు. ఇరాన్ ఖేష్ మధ్య ఉన్న క్లారెన్స్ అనే జలసంధిని కూడా ఇక్కడి నుంచే నియంత్రించవచ్చు. ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలక మార్గమైన హార్మూజ్ ను గుప్పెట బంధించాలి అంటే ఇరాన్ చమురు గుండెకాయ ఖర్గ్ ద్వీపంలో పాటు ఖేష్ మిసైల్ సిటీని నిర్వీర్యం చేయడం అమెరికాకు చాలా ముఖ్యం. ఖర్గ్ను స్వాధీనం చేసుకుని ఖేష్ ఇరాన్ చేతిలో ఉంటే హార్మూజ్ పై పట్టు లభించదు. ఈ క్రమంలో మంగళవారం అమెరికా హార్మూజ్ సమీపంలోని భూగర్భ క్షిపణి స్థావరాలపైన GBU-72 అడ్వాన్స్డ్ 5K పెనట్రేటర్లతో విరుచుకుపడింది. ఈ మేరకు సెంట్రల్ కమాండ్ మార్క్ చేసిన లొకేషన్ కూడా కేష్ ఐలాండ్కు చాలా దగ్గరలోనే సూచించింది.